విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిస్తామని కోట్లు వసూలు చేసి మోసగించి తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం కర్నూలుకి చెందిన విద్యార్థి సాయి కౌశిక్, మదనపల్లికి చెందిన మరో విద్యార్థి లక్ష్మీ తాయారమ్మ తదితరులు తమకు జరిగిన మోసాన్ని తిరుపతిలో ఆదివారం మీడియాకు వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, అమెరికాలో అర్చకత్వం అద్భుత అంటూ పూజారులకి మంచి డిమాండ్. ఐటీ ఉద్యోగులకు మించి రాబడి, నిష్టగా వ్యవహరించే వారికి పెద్దపీట, రకరకాల వేషాలపై వచ్చి అర్చకత్వం, చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులది అదే బాట. సొంతగా గుళ్ళు నిర్మిస్తున్న వైను అమెరికా అనగానే టక్కును గుర్తొచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులు H1B వేసాలే. కానీ ఇప్పుడు అర్చకత్వం ఆ రంగంతో పోటీ పడుతోంది. ఐటీ రంగంలో ఉన్నంత అస్థిరత్వం అర్చకత్వానికి లేదు. మంచి విద్వత్తు, సుస్వరంతో మంత్రం చెప్పగలిగే సామర్థ్యం, నిష్టగా వ్యవహరించే అర్చకులకు అగ్రరాజ్యంలో మంచి గిరాకీ ఉంది. ఇప్పుడు ఒక నివేదిక ప్రకారం అమెరికాలో 1000కి పైగా హిందూ ఆలయాలు ఉన్నాయి. 1890లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరైన స్వామి వివేకానంద న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో వేదాంత సమాజాలను స్థాపించారు. ఆ వేదాంత సమాజాలు 1905లో శాన్ ఫ్రాన్సిస్కోలో తొలి హిందూ దేవాలయాన్ని నిర్మించాయి. ఆ గుడిని ఓల్డ్ టెంపుల్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, పలు నగరాల్లో పలు ఆలయాలు నిర్మించారు. వాటిలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు లేదా పీఠాలకు చెందినవి కొన్ని ప్రవాసులు కలిసినట్లుగా నిర్మించుకున్నవి, కలిసికట్టుగా నిర్మించుకుని ఉండగా అమెరికాకు అర్చకత్వం చేయడానికి వచ్చి కొన్నాళ్ల తర్వాత అర్చకులు సొంతంగా నిర్మించిన గుడులు కొన్ని ఉన్నాయి. ఒక శాన్ హోజే డౌన్ టౌన్కి 40 కిలోమీటర్ల పరిధిలో 200 దాకా దేవాలయాలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయాల్లో అర్చకులుగా నియమించడానికి భారత్లోని ప్రముఖ పీఠాలు, మఠాలు, గురుకులాలు, శిక్షణ పొందిన వేద పాఠశాలలో వేదాధ్యయనం చేసిన వారికి పెద్దపీట వేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి H1B వీసా, అలాగే అమెరికాలో అర్చకత్వం చేయాలంటే R1 వీసా కావాలి. ఆలయాల నిర్వాహకులు R1 వీసాపై అర్చకులను తీసుకొచ్చి వారికి జీతభత్యాలు ఇవ్వడంతో పాటు వసతి, బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా వచ్చిన వాళ్ళకి ప్రారంభ దశలో డిమాండ్ తక్కువగా ఉంటుంది. కానీ ఆలయాల్లో నిలదొక్కుని భక్తులతో పరిచయాలు, సంబంధాలు పెంచుకోవడం మొదలుపెట్టాక వారికి డిమాండ్ పెరుగుతుంది. కొన్నేళ్ల తర్వాత గ్రీన్ కార్డు వచ్చిన అర్చకులు భక్తుల విరాళాల సహకారంతో ఆలయాలు నిర్మిస్తున్నారు. తద్వారా గుడిలో వచ్చే జీతభత్యాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. మతపరమైన సంస్థలకు అమెరికా ఆదాయ పన్ను శాఖ 100% పన్ను మినహాయింపవడం బాగా కలిసి వస్తుంది. అమెరికాలో అర్చకత్వం చేసేవారి నుంచి మంచి సంపాదన ఉంటుందన్నమాట నిజమే, కానీ అది అందరికీ కాదు. గుడిలో కానీ తమ ఇంట్లో కానీ పూజలు చేసే పురోహితులు నిష్టగా ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. సూర్యోదయానికి ముందే లేచి సంధ్యావందనం చేసుకుని నిత్య నైమిత్త కాలను తూచా తప్పకుండా అనుసరించే వారికి, వేద విద్య, స్మార్త విద్యను బాగా అభ్యసించి ఆచారాలను, సంప్రదాయాలు నిష్టగా పాటించే వారికి డిమాండ్ ఎక్కువ. గుళ్ళు అర్చకత్వంతో పాటు వాహన పూజలు, గృహప్రవేశం, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, యజ్ఞాలు, శాంతి పూజలు, దోష నివారణ పూజలు చేయించడానికి భక్తులు అర్చకులు పిలుస్తూనే ఉంటారు. జీతభత్యాలతో పాటు ఏడాది పొడవునా జరిగే ఇలాంటి కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. మంచి కంఠంతో, చక్కటి ఉచ్చారంతో పూజా కార్యక్రమాలు చేయించే పురోహితులు, అర్చకులకు డిమాండ్ ఉంది. వారికి సంభావనలు కూడా భారీగానే ఇస్తారు. ఉదాహరణకు డాలస్లో మామూలు రోజుల్లోని సత్యనారాయణ వ్రతానికి 20,000 నుంచి 30,000 దాకా సంభావన ఇస్తున్నారు. అదే ముహూర్తాల సీజన్లో 30,000 నుంచి 45,000 దాకా దక్షిణగా తీసుకుంటున్నారు. ఇలా వారి ఆదాయం నెలకు 4 లక్షల నుంచి కొన్ని సందర్భాలు 10 లక్షల దాకా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. R1 వీసాపై వచ్చి అమెరికాలో ఆలయంలో అర్చకులుగా పనిచేసేవారు భక్తులకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు చేయించాలంటే అది గుడికి నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటికి వచ్చి పూజ చేసినందుకు అర్చకులకు ఇచ్చేది అదనం అన్నటువంటి